ఏం కాదు నాన్న, బాధపడకండి. అవునా, ఆ ఫైల్ నా రూమ్ లో పెట్టు. అలాగే మేడం. ఏంటి, ఏమైంది? నాన్నకి సడన్ గా గుండె నొప్పి వచ్చింది. డాక్టర్ ఈయనకి బైపాస్ సర్జరీ చేయాలంటున్నారు. దానికి వెంటనే 3 లక్షలు కట్టాలి అని చెప్పారు. ఈ హాస్పిటల్లో ఎవరు చెప్పారు 3 లక్షలు కడితేనే ఆపరేషన్ చేస్తామని? గోపి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని పిలువు. ఆయన ఏమీ చెప్పలేదు, ఎండి గారి నిర్ణయం అని చెప్పారు. అయితే నా నిర్ణయం, మీ నాన్నగారికి ఆపరేషన్ ఇక్కడే జరుగుతుంది. డబ్బు ఎంతైనా ఈ ఝాన్సీ రాణి ఇస్తుంది. నాన్నగారికి జరగబోయే ఆపరేషన్ సక్రమంగా పూర్తవ్వాలని నువ్వు ఆ దేవుణ్ణి ప్రార్థించు చాలు. పిలిచారా మేడం? హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో కొత్త చట్టాలు, కొత్త నిర్ణయాలు తీసుకోబడ్డాయని విన్నాను. ఆయన ఆపరేషన్ కి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో చెప్పండి చాలు. ఆ డబ్బు నేనిస్తాను. మేడం అదంతా బాధ్యతలు స్వీకరించిన కొత్త ఎండి లోపలేగా ఉన్నారు, చూస్తాను. అది కాదు మేడం. కూర్చో. పర్వాలేదు. నిన్ని చైర్లో కూర్చోపెట్టినప్పుడు మన హాస్పిటల్కి వచ్చే పేదలకి ఉచితంగా ట్రీట్మెంట్ ఇస్తావని ఎంతో ఆశపడ్డాను. నీ ఆశల్ని ఒమ్ము చేయలేదు, అలాగే ఒమ్ము చేయబోను కూడా. 100% ప్రాఫిట్, అదే నాకున్న లక్ష్యం. నీకిలాంటి ఒక లక్ష్యం ఉందని నిన్ను విదేశాలకి పంపినప్పుడు, ఈ స్థానంలో కూర్చోపెట్టినప్పుడు నాకు గాని అమ్మకు గాని తెలియలేదు. నీకీ పదవిచ్చినప్పుడు నీకో విషయం చెప్పాను. ఏ పేషెంట్ డబ్బు కోసం మన హాస్పిటల్లో కన్నీరు పెట్టకూడదని. కానీ నేను కళ్ళారా చూశాను. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కోసం కుమిలి కుమిలి ఏడవడం నేను చూశాను. ఈ రోజు నువ్వు తిరిగి పంపిన ఆ విద్వాన్ మన కుటుంబానికి చేసిన మేలు అంతా ఇంత కాదు. అది మర్చిపోయే సహాయం కాదు. ఓ షిట్! ఇలాంటి చీఫ్ సెంటిమెంట్స్ పెట్టుకుంటూ పోతే మన హాస్పిటల్ ఎప్పటికీ డెవలప్ కాలేదక్క. తరువాత నువ్వు చెప్తున్నటువంటి విద్వాన్ అయినా సరే, కిద్వాన్ అయినా సరే, నా దృష్టిలో అతను మాత్రం నాకు కస్టమరే. ఇన్ దిస్ హాస్పిటల్ నేను చెప్పేది మాత్రమే ఖచ్చితంగా జరగాలి. అనవసరంగా జోక్యం చేసుకోకు. అది ఏ విషయమైనా సరే నాకు అనవసరం. సారీ. ఇప్పుడే నాకు అర్థమైంది సుమన్. తెలివి తక్కువతనంగా ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు. సరే, నేను వస్తాను. నువ్వు అనుకున్నట్టే బిజినెస్ చేసుకో. కోనసీమ కొబ్బరిబొండాల్లో సారాయాయ నమః. భలే మంచి నికాసైన సరుకు సేవించండి. మిక్సింగ్ చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్ లా ఉన్నావే. ఈ స్టేట్ లో మద్యం సిండికేట్ లో నిన్ను కొట్టేవాడెవడూ లేడు అంటుంటే నేనేమో అనుకున్నాను. అది నిజమే. బాగుంది ఈ కాక్టైల్. ఎవరితరు? లాకప్ ప్రతాప్ కదూ? స్వాగతం. అతిథుల్ని సత్కరించడం అంటే నాకు మహా ఇష్టం. హోమ్ మినిస్టర్ తో మాట్లాడుతూ క్యాజువల్ గా నీ గురించి అడిగాను, తమరిప్పుడు ఎక్కడున్నారు అని. ఇంట్రాగేషన్ పేరుతో లాకప్ డెత్ చేసినందుకు సస్పెన్షన్ లో ఉన్నాడని ఆయన చెప్పారు. అతనితో నీకేంటి పని అని ఆయన నన్ను ప్రశ్నేశారు. ఓసారి ఊరికే కలిస్తే బాగుంటుందన్నాను. అలా అని ఒకరోజు గడిచిందో లేదో ఇదిగో ఇలా ప్రత్యక్షమయ్యావు. ఏంటమర్, ఇతను నీకు తెలుసా? నేరుగా పరిచయం లేదు, కానీ ఇతని గురించి విన్నాను. ఇప్పుడు గుర్తుకొచ్చింది. డిఎస్పీ ప్రతాప్. లాకప్ డెత్లకి మంచి పేరున్న ఆఫీసరు. నా పేరు అమర్, స్పెషల్ బ్రాంచ్ ఏఎస్పీ. ఆ మంత్రి నా మేలు మర్చిపోలేదు. హైదరాబాద్ లో భూ కబ్జా విషయంలో వాళ్ళ అబ్బాయి ఇరుక్కున్నాడు. పీకల దాకా వచ్చిన ఆ సమస్యని కేవలం 10 నిమిషాల్లో నేను సాల్వ్ చేశాను. ఎన్నో ఎకరాల భూమిని వారికి సొంతమయ్యేలా చేశాను. అందుకు ప్రతిఫలమే ఇది. ఏదేవైనా నీ రాక నాకు సంతోషంగా ఉంది. ఇదిగో డిఎస్పీ, నువ్వు నాకు సహాయం చేయాలి. ముద్దులొలికే బొద్దుగా ఉన్న అందమైన చిలక్కొట్టని జాంపండు లాంటి అమ్మాయిలు లోపలున్నారు. వెళ్ళు, ఎంజాయ్ చెయ్యి.
ఆ తర్వాత నేను చెప్తాను నువ్వు ఏం చేయాలా అని. హలో సార్. కర్తవ్య నిర్వహణలో రక్త సంబంధాలు చూసుకోకూడదని నీకు బాగా తెలుసు. బాగా తెలుసు సార్. అటువంటి బ్లాక్ మార్క్ ఇంతవరకు నా అఫీషియల్ కెరీర్ లో లేనే లేదు సార్. గుడ్. వరుసకు తమ్ముడైన వాడు ఏదైనా క్రైమ్ లో ఇరుక్కుంటే మీకు అనుమానం ఎక్కర్లేదు సార్. వాడిని అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాను. ఎందుకంటే కేఎల్కే 3051 అనే బైక్ లో గంజాయి ప్యాకెట్లతో మీ రూట్ లోనే వస్తున్నాడని తెలిసింది. KL 3051 బాబీ. అతన్ని కస్టడీలోకి తీసుకొని నా ముందు హాజరుపరచాలి. షూర్ సార్. గాలీ బ్రదర్స్ లో డేంజరస్ బ్రదర్ ఆ బాబీ గాడు. వాడి పొగరు దించేలా చెయ్యాలి. వాడి ఒంటి మీద ఒక దెబ్బ కూడా పడకుండా ఎముకలన్నీ సున్నం చేసి పారేయాలంతే. మీరు చేయకపోతే మా అయ్యగారు పని అంతే. ఆ విషయం నాకు వదిలేయండి. వాడిని పంపే. రా రా రా. ఏంటన్నయ్యా, హైవే డ్యూటీయా? అన్నయ్య గిన్నయ్య ఇంట్లో. కాల్ మిస్ సార్. ఓకే సార్. నువ్వెవరో చెప్పమ్మా. నేను వీడితో కలిసి తిరుగుతున్నావేంటి? నేను చెప్తానన్నయ్యా. అడిగింది నిన్ను కాదు, ఆమెను అడుగుతున్నాను. చెప్పు. దాయండి. డాక్టర్. డాక్టరా? మరి వీడెవడు? పేషెంటా? ఏమిటి సార్ మీరు? తను నా భార్య. పెళ్లి చేసుకుపోయే అమ్మాయిని బైక్ లో ఎక్కించుకొని వెళ్ళడం తప్పని ఐపీసీలో ఎక్కడైనా ఉందా సార్? నీకు ఒప్పైతే మాకు తప్పు. సరే వదిలేండి, మేము వెళ్తున్నాం. మిస్టర్, ఈ బండిని ఒకసారి చెక్ చేయాలి. పేపర్లన్నీ పర్ఫెక్ట్ గా అది ఉన్నాయి. నేను డిసైడ్ చేసి చెప్పాలి. ముందు పేపర్ది. అయ్యయ్యో, పట్టుకుంటే వదలరు వీళ్ళు. ఆ? ఏమిటిది? అందుకే నేను చెక్ చేస్తానని చెప్పింది. ఏమిటిది? నాకు తెలీదు. అయితే నాకు తెలుసా. యు ఆర్ అండర్ అరెస్ట్.